అనకాపల్లి జిల్లాలో వరదకు యువకులు కొట్టుకుపోయారు. రోడ్లపై వరద ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. రాజంలో మరిడిమాంబ పండుగ కావడంతో భక్తులు వాహనాల్లో అమ్మవారి దర్శనానికి వెళ్తున్నారు. రోడ్డు దాటే క్రమంలో బైకర్లు నీటిలో జారిపోయి కొంత దూరం కొట్టుకుపోయారు. స్థానికులు స్పందించి వారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. అంతే ఇంకేం లేదు. గ్యాస్ పెట్టుకో వచ్చాయి 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 అయిపోయింది వచ్చాయి 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 అనకాపల్లి జిల్లాలో వరదకు యువకులు కొట్టుకుపోయారు. రోడ్లపై వరద ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. రాజంలో మరిడిమాంబ పండుగ కావడంతో భక్తులు వాహనాల్లో అమ్మవారి దర్శనానికి వెళ్తున్నారు. రోడ్డు దాటే క్రమంలో బైకర్లు నీటిలో జారిపోయి కొంత దూరం కొట్టుకుపోయారు. స్థానికులు స్పందించి వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అంతే ఇంకేం లేదు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, శ్రీనివాస్, ఈ రోజు అనకాపల్లి జిల్లాలోని బుచ్చేపేట రోడ్ల మీద భారీ వరద నీరు చేరింది. దీంతో బైక్ నడిపిస్తున్న నలుగురు యువకులు వరద ప్రవాహానికి కొట్టుకుపోయారు. అసలు వాస్తవంగా ఈ రోజు అక్కడి నుంచి అంటే రాజాం వద్ద ఆర్టీవీ రోడ్ దగ్గర ఒక అమ్మవారి పండుగ అంటే మరిడిమాంబ పండుగ కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వెళ్తున్నారు. అమ్మవారిని సందర్శించుకోవాలని తొందరలోని బైక్ తో ఒక వ్యక్తి వెళ్తున్నారు. అతనితో పాటు అతని స్నేహితులు కూడా మొత్తం నలుగురు కూడాను వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ప్రవాహం ఎక్కువ కావడంతో ఆ వరద నీటిలోని కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో వెంటనే స్థానికులు గమనించి బైక్ నడిపే వ్యక్తితో పాటు అతను ముగ్గురు స్నేహితులను కూడాను వెంటనే కాపాడి అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చారు. ఏదేమైనా కూడా ప్రభావం ఉన్నది. థ్యాంక్ యూ రామకృష్ణ.